నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ మనం ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాం. అందులో నేషనల్ న్యూస్ ఏ గంట ఏ రోజుది ఆ రోజు పెడతాను నేను. ఇంటర్నేషనల్ న్యూస్ ఇవాళ నేను రికార్డ్ చేసింది రేపటికి ఇది చేస్తా ఉంటా. షెడ్యూల్ చేస్తా ఉంటా. ఎందుకంటే టైం చాలదు కాబట్టి అన్నీ ఒకేసారి చూడలేరు జనం. రోజుకొక 80, 90 వీడియోలంటే ఒక్కోటి 2 నిమిషాలు, నిమిషంన్నర ఏసుకున్నా. మొత్తం సగటున 2:30 నిమిషాలు లెక్కేసుకుంటే దాదాపు 3, 4 గంటలు దీని మీదనే స్పెండ్ చేయడం కష్టం. అందుకనే కొన్ని వీడియోస్‌కి తక్కువ వ్యూస్ వస్తుంటాయన్నమాట. బట్ దేని వ్యూవర్స్ దానికి ఉంటుంటారు. అందుకనే మనం ఆపకుండా కంటిన్యూ చేసుకెళ్తాం. ఇంటర్నేషనల్లీ సాధారణంగా నేను ఒక రోజు గ్యాప్‌లో పెడుతుంటాను. అర్జెంట్ అయితే ఇమ్మీడియేట్‌గా ఫోకస్ చేస్తాను. పుతిన్‌ది నేను దాదాపు 15 రోజుల క్రితం చెప్పా. డిసెంబర్‌లో రాబోతున్నాడు 4, 5 తారీఖులని. నాకు ఆశ్చర్యం వేసిందంటే, నేనే అక్కడ ఫీల్ అవుతూ ఉంటా. కాకపోతే అన్ని వీడియోలు ఒకేసారి జనం చూడలేరన్న ఉద్దేశ్యంతో తగ్గిస్తా ఉంటా. అట్లాంటిది మీడియాలు ఇవాళ 4, 5 తారీఖుల్లో పుతిన్ భారత పర్యటన ఖరారు అంటూ బ్రేకింగ్‌లేస్తుంటే ఆశ్చర్యం వేసిందనమాట. ఎందుకంటే 15, 20 రోజుల క్రితం పెట్టినటువంటి వీడియోని ఇవాళ చెప్తున్నారు. వాస్తవంగా జైశంకర్ ఆ మధ్యన రష్యాకి వెళ్ళొచ్చింది కూడా అందుకనినే. పుతిన్‌కి సంబంధించినటువంటి మీటింగ్‌ది డేట్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఏమేం చర్చించుకోవాలి అన్నటువంటి దాని మీద. కాబట్టి రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి రాబోతున్నారు. అమెరికాకి ఆ మధ్యన ఎళ్లారు. ఏది ఈ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ నివారణ కోసం సమావేశాలకు సంబంధించి. ఆ తర్వాత ఆయన భారతదేశానికే ఫస్ట్ టూర్ వస్తున్నాడు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ విరమణ తర్వాత తొలి పర్యటన భారతదేశానికి రాబోతున్నారు. 4, 5 తారీఖుల్లో పుతిన్, మోడీల భేటీ నడవబోతుంది.